Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఆర్ష సేవా సమితి నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎప్పటికీ మరువలేవని, భవిష్యత్తు తరాలకి ఆదర్శంగా ఉన్నాయని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మామిళ్లపల్లి శరభ మాణిక్య శేషకుమార్ అన్నారు. సమితి 41 వార్షికోత్సవం సందర్భంగా అత్యంత అద్భుతంగా రసవత్తరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషకుమార్ మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా హేలాపురి ఆర్ష సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న అన్నమయ్య కీర్తనల ప్రచారకర్త శ్రీ పెనుమాక వాసుదేవరావు మాట్లాడుతూ ఆర్ష సేవా సమితి ఇచ్చే పెన్షన్ల వల్ల అనేక మంది జీవనోపాధి పొందుతున్నారన్నారు. సమితి ఇచ్చే పెన్షన్లకు దాతలు సహకరించడం హర్షదాయకమన్నారు. పెన్షన్లతో పాటు 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం ఎంతో ఆదర్శనమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సమితి వార్షికోత్సవ సభలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నానని ఆయన తెలియజేశారు. కార్యక్రమానికి ముందుగా సమితి అధ్యక్షులు డివిఎస్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి టి శేషసాయి అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమితి 41 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలను సభకు వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శేషకుమారుని, వాసుదేవరావుని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. నూతన కార్యవర్గ అధ్యక్షులుగా నేతి వెంకటరామయ్య, ప్రధాన కార్యదర్శిగా భోగరాజు శ్రీనివాస ఫణిక్ ప్రసాద్, కోశాధికారిగా మేడిచెర్ల జయప్రకాష్లతో పాటు సమితి ఉపాధ్యక్షులను, ఆర్గనైజింగ్ కార్యదర్శులను, సహాయ కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను, సమితి యొక్క గౌరవ సలహాదారులు జోసుల రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. సమితి వ్యవస్థాపక సభ్యులు తాడినాడ సుందర్రామయ్య, ఎర్రబెల్లి శ్రీరామ్మూర్తి, మంత్రిప్రగడ శ్రీహర్రావు, సమితి గౌరవాధ్యక్షులు గుడిపాటి లలితా శర్మ తదితర బ్రాహ్మణ ప్రముఖులు హాజరయ్యారు. ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థాన కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మంగళ వాయిద్యాలతో నిర్వహించారు. కార్యక్రమం అనంతరం పసందైన విందును ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో శ్రీ అద్దంకి రాంబాబు గారి తోటలో వన సమారాధన ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో బ్రాహ్మణ బంధువులు సాంప్రదాయ కార్తీక వన భోజనాలకు హాజరై తమ అభినందనలు కార్యవర్గాన్ని తెలియజేశారు. శోభకృత కార్తీక వన సమారాధన వేడుకలలో స్థానిక గాయనీమణులు డాక్టర్ కాడిమేటి సుభ, శ్రీమతి బీకే బిందు మృదు మధురంగా భక్తి గీతాలు ఆలపించారు. అదే రోజున ప్రముఖ ఆధ్యాత్మిక ప్రకటనకర్త, ఉపన్యాస కళానిధి తన చేతి కంపెనీలో ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న విశ్వాసాలి. 1990లో గోడ్రేజ్ అగ్రోవేట్ సంస్థలో ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉద్యోగ బాధ్యత స్వీకరించి సంస్థ యొక్క సర్వతోముఖ అభివృద్ధికి అకుంఠిత దీక్షతో నిరంతరం పాటుపడుతూ పై అధికారుల మన్నలను, ప్రశంసలను అందుకుని తన ఉద్యోగ నిరతికి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ చెప్పినట్టు వాళ్ళు వచ్చి ఎంతం కాదు మీరు పాల్గొవాలని చెప్పారు. ఇలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు సపోర్ట్ కంపల్సరిగా ఉంటుంది. నా సపోర్ట్ కూడా ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని కూడా మన సేవా సమితి కార్యక్రమాలు చెప్పి ఈ ఆశయాలు చెప్పి మనం ఏదైతే చేస్తున్నామో మనం సంఘపరంగా కులపరంగా కాకుండా సేవా కార్యక్రమం ప్లస్ విద్యా దీవెన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ 2 పాయింట్స్ని హైలైట్ చేసి నాకు సంబంధించినంత వరకు, నాకు సాధ్యమైనంత వరకు ఈ సేవా సమితికి సపోర్ట్ చేస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు పెద్దగా మైక్ ముందుకు వచ్చి మీటింగ్లో మాట్లాడడం అనేది పెద్దగా తెలియదు. కాబట్టి నేను ఏ విధంగా మాట్లాడాలో నాకు తెలియట్లేదు. ముందుగా శ్రీ హేలాపురి ఆర్ష సేవా సమితి వారికి నాకు పూర్తి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నన్ను తీసుకొచ్చి ఇంత చిన్నవాడిని తీసుకొచ్చి ఇంతమంది పెద్దల ముందు కూర్చోబెట్టి నన్ను
నాకు సన్మానించడం అనేది నా జీవితంలో మర్చిపోలేని ఒక ముద్రఘట్టంగా భావిస్తున్నాను. వారికి ఎంతో రుణపడి ఉన్నాను. మరియు ఈ రోజు నుంచి నేను కూడా ఏలాపూరి హర్ష సేవా సమితిలో ఒక సభ్యుడిగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇందాకే చెప్పాను, నేను కూడా వృద్ధుల నిమిత్తం ఒక 6,000 రూపాయలు ప్రకటించాను, ఇస్తాను. ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపోతాను. నిజంగా అందరూ మన గ్రామాలందరూ తెరదిగించాల్సిన కారణం ఏంటంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి ఎంత మోటివేట్ చేసుకుంటూ వాళ్ళు మోటివేట్ చేసుకుని ఇది ఫంక్షన్ చేయడం మాట కాదు, ఇంతమంది కలపడం మాట కాదు. అదే కదా నా ఉద్దేశం. 5 సంవత్సరాలు అవుతున్నట్టు పెన్షన్ పెట్టినప్పుడు కూడా శ్రీహరి గారిగా ఫస్ట్ వాళ్ళ అబ్బాయి గారి ద్వారానే మొత్తం స్టార్ట్ చేయించి మన ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా యాసకి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.